హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు దేశంలోనే ఒక హాట్ టాపిక్. అసలు ఈ ప్రాంతం ఇంత అద్భుతమైన పెట్టుబడి కేంద్రంగా ఎలా మారుతోంది? ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే లగ్జరీ డెవలప్మెంట్లు ఈ వృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తున్నాయో ఈ విశ్లేషణలో డీటెయిల్డ్గా చూద్దాం. ఎలాంటి బోర్ కొట్టకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకెళ్ళిపోదాం. అసలు మార్కెట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నెంబర్ చూస్తే చాలు. ఏకంగా 58,841 కోట్ల రూపాయలు 2024లో ఇళ్ల విక్రయాలు చేరుకున్న రికార్డు స్థాయి ఇది. 2019తో పోల్చి చూస్తే ఇది ఏటా 29% చొప్పున అమాంతం పెరుగుతూ వస్తోంది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి రియల్ ఎస్టేట్ పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తుండటంతో మార్కెట్ స్వరూపమే పూర్తిగా మారిపోతోంది. ఒక అంచనా ప్రకారం 2025 నాటికి జరిగే మొత్తం ఆస్తి విక్రయాల్లో దాదాపు సగం అంటే 41 నుండి 45% వరకు కేవలం లగ్జరీ హౌసింగ్ రంగమే ఆక్రమించబోతోంది. ప్రీమియం లైఫ్ స్టైల్కి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి ఇదే పెద్ద ప్రూఫ్. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఇంత వేగంగా మార్కెట్ విస్తరించడానికి, ఈ రికార్డ్ బ్రేకింగ్ ఆర్థిక వృద్ధికి వెనుక ఉన్న అసలు కారణమేంటి? జనాలు ఎందుకు ఇంతలా ప్రీమియం ఇళ్లవైపు మొగ్గు చూపుతున్నారు? దీని వెనుక ఉన్న ఆ సీక్రెటేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మౌలిక సదుపాయాలు. అవును, శివారు ప్రాంతాలకు కూడా అద్భుతమైన కనెక్టివిటీని ఇస్తూ వాటి రేంజ్ని ఒక్కసారిగా పెంచేస్తున్న మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల విస్తరణే ఈ వృద్ధికి అతి పెద్ద ఉత్ప్రేరకం. ఈ వృద్ధి వెనుక ఉన్న జియోగ్రాఫికల్ షిఫ్ట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకవైపు 158 కిలోమీటర్ల 8 లేన్ల ఔటర్ రింగ్ రోడ్, ఇది ఇప్పటికే హైటెక్ సిటీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎయిర్పోర్ట్ లాంటి కీలక ప్రాంతాలను కలిపేసింది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ఏంటంటే భారత్మాలా ప్రాజెక్ట్ కింద రాబోతున్న 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్. ఇది సంగారెడ్డి, గజ్వేల్, భువనగిరి లాంటి సరికొత్త శివారు పట్టణాలను ఏకం చేయబోతోంది. కేవలం హైవేలు మాత్రమే కాదు, మార్కెట్ని పరుగులు పెట్టిస్తున్నవి ఇంకా చాలానే ఉన్నాయి. గచ్చిబౌలి, కోకాపేట చుట్టుపక్కల ఐటీ కారిడార్లు ఎక్స్పాండ్ అవ్వడం, హైదరాబాద్ మెట్రో రైల్, కొత్త ఫ్లైఓవర్లు ఇవన్నీ ప్రాపర్టీ వాల్యూస్ని స్థిరంగా పెంచేస్తున్నాయి. వీటన్నిటికీ మించి ప్రెజెంట్ 8,700కు పైగా కొత్త ప్రాజెక్టులు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయంటేనే మార్కెట్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్థానికంగా ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూద్దాం. దీనిలో భాగంగా మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన మోస్ట్ స్ట్రాటజిక్ హాట్స్పాట్ తెల్లాపూర్. తెల్లాపూర్ అనగానే ఇప్పుడు ఒక ప్రీమియం డెస్టినేషన్ గుర్తొస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్, టాప్ క్లాస్ హాస్పిటల్స్, లగ్జరీ ప్రాజెక్టులు ఒకవైపు ఉంటే, దానికి తోడు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా దొరికే సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ మరోవైపు ఉంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ కలిసి తెల్లాపూర్ని ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్గా మార్చేశాయి. జనరల్గా ఇప్పుడు ఎవరైనా సరే ఆఫీస్కి త్వరగా చేరుకోవాలని చూస్తారు. తెల్లాపూర్ నుండి చూస్తే గచ్చిబౌలి 15.9 కిలోమీటర్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 21 కిలోమీటర్లు, అలాగే హైటెక్ సిటీకి మహా అయితే ఒక 35 నుండి 50 నిమిషాల ప్రయాణం. ఐటీ ప్రొఫెషనల్స్కి ఇంతకంటే ఐడియల్ లొకేషన్ ఇంకేముంటుంది చెప్పండి. ఇక హైటెక్ సిటీ నుండి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఒక 26 కిలోమీటర్లు ముందుకు వెళితే మనకు కనిపించే మరో అద్భుతమైన ఎమర్జింగ్ ఏరియా కొల్లూరు. కొల్లూరులో ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రీమియం ఎకోసిస్టమ్ రెడీ అవుతోంది. బిర్లా ఓపెన్ మైన్స్, డిపిఎస్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, గచ్చిబౌలి హాస్పిటల్ నెట్వర్క్కి ఈజీ యాక్సెస్, విశాలమైన రోడ్లు, సూపర్ మార్కెట్లు, అన్నిటికీ మించి మాస్టర్ ప్లాంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఇవన్నీ కలిసి కొల్లూరుని ఒక కంప్లీట్ సెల్ఫ్ సస్టైనింగ్ హబ్గా మారుస్తున్నాయి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ మెగా హైవేలు, దానికి తోడు చుట్టుపక్కల డెవలప్ అవుతున్న అల్ట్రా మోడర్న్ లైఫ్ స్టైల్ ఇవన్నీ డైరెక్ట్గా హై ఈల్డ్ లగ్జరీ రియల్ ఎస్టేట్కి దారితీస్తున్నాయి. అటువైపు మార్కెట్ ఎందుకు మళ్లుతుందో అర్థం చేసుకోవడానికి ఇదే అసలు రీజన్. మార్కెట్లో ఉన్న ఈ భారీ డిమాండ్ను డెవలపర్లు చాలా పర్ఫెక్ట్గా క్యాచ్ చేస్తున్నారు. అందుకే ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ లాంటి ప్రాజెక్ట్స్ తెల్లాపూర్లో, రాజపుష్ప ప్రవిన్షియా నార్సింగిలో, అపర్ణ సరోవర్ టవర్స్ నల్లగండ్లలో, అన్విత ఇవానా కొల్లూర్లో, ఇలా ప్రధానమైన ఓఆర్ఆర్ కారిడార్ల వెంబడి ఎన్నో ప్రతిష్టాత్మక లగ్జరీ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్స్ రూపంలో రాబోతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కొల్లూరులో లాంచ్ అవుతున్న లగ్జరీ ప్రాజెక్టుల దీర్ఘకాలిక పైప్లైన్. 2026 నాటికి లెవోనోర్, ఎజీరా, హాల్మార్క్, ఫ్లోరెస్టా లాంటివి వస్తుంటే
2029లో మంజు మైత్రి ఓపస్ గ్రీన్స్, అలాగే 2031 నాటికి వైష్ణవ్ స్కైవ్యూ అపార్ట్మెంట్లు రాబోతున్నాయి. అంటే ఇన్వెస్టర్లకు 2031 వరకు ఒక క్లియర్ కట్ లగ్జరీ సప్లై రోడ్ మ్యాప్ కనిపిస్తోందన్నమాట. ఇంత వేగంగా దూసుకుపోతున్న ఈ మార్కెట్ ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వడం, సరియైన టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి నిర్దిష్టమైన పెట్టుబడి అవకాశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నేరుగా +91 7569 770 662 ఈ నంబర్ను సంప్రదించవచ్చు. అయితే ఈ విశ్లేషణ చివరలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతోంది. భారీ ఎత్తున రీజనల్ రింగ్ రోడ్ విస్తరణ మొదలవుతున్న ఈ టైంలో ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న లగ్జరీ ఆస్తులను ఇనీషియల్ స్టేజ్లోనే దక్కించుకునే అవకాశం ఇక చేజారిపోతోందా? అద్భుతమైన ఈ 58,000 కోట్ల పైచిలుకు గ్రోత్ని సరిగ్గా వాడుకోవడానికి మార్కెట్ టైమింగ్ ఎంత కీలకమనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.